తామరాకుపై తళతళలాడే తామరాకుపై తళతళలాడే నీటి బొట్టువలే నిలకడలేనిది బ్రతుకభిమానపు పొరల కొంపరా బ్రతుకభిమానపు పొరల కొంపరా దిగులు దుఃఖముల తెరరా లోకము దిగులు దుఃఖముల తెరరా లోకము హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరా మంద. Like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments, and life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, dear students, boys and girls, ఆధ్యాత్మికం అంటే ఏమిటో, వ్యక్తిగతమైన స్వాతంత్రం అంటే ఏమిటో, ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు. it is not possible for ordinary individuals to understand the real nature of the spirituality and the individual freedom. ఈ ఆధ్యాత్మికమనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు. When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life. యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి in the midst of humanity, sowing the శాంతి ప్రసూనములు వికరింపచేసి awakening patience, perseverance and such great virtue, పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం. offering sacred love and distributing among the men, that is the true meaning of spirituality. ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు. If you were to just examine this in a divine way and fashion, there is nothing like to separate spirituality and individual freedom. ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబేట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు. The debate that was carried on was not very fruitful and throwing light. స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రమని భావించారు. They express the feeling that giving expressions to one's own feelings is freedom. స్వాతంత్రం అన్నది
ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు. No one in this world has freedom. కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది. But politically, it is possible to obtain freedom. ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలనను స్వీకరించడము స్వాతంత్రమని భావించారు. It is considered that getting release from the foreign rule and having our own independent rule is obtaining freedom. ఇది వ్యక్తిగతమైన ఫ్రీడము కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు. It is neither individual freedom nor fundamental freedom. కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే. All these actions are only an expression of a sense of ego. విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం. ఎందులో స్వాతంత్రాన్ని పొందాం? After the foreigners have left this country, we said that we have got the freedom. కేవలం స్వాతంత్రం అన్నంత మాత్రంలో ప్రయోజనం లేదు. By merely mentioning freedom, ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది. only when we get unity, then we can say that we have freedom. ఐక్యతను సాధించక స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు. Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom. స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి. Freedom should emerge and emanate from the heart. హృదయం అంటే ఏమిటి? What do you mean by heart? కేవలం రక్త మాంసములతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు. It is not this physical heart which consists of blood circulation and muscles. హృదయం అనగా ఒక స్థానమునకు కానీ, ఒక కాలమునకు కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక దేశమునకు కానీ సంబంధించినటువంటిది కాదు. When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country. సర్వత్రా సర్వకాలములు ఎందుకుడను, సర్వ దేశములు ఎందుకుడను, సర్వ వ్యక్తులు ఎందుకుడను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం. Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country and ఈ హృదయమునకు రూపము లేదు. there is no form for this heart. కానీ మానవుని యొక్క దేహమునందు దేనిని మనం హృదయముగా భావిస్తున్నామో అది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also. దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం. By recognizing which particular principle, one would have recognized and realized every other principle. If one realizes such divinity, then only one. యదా అండాండే తథా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండం అనగా వ్యక్తిగతమైనటువంటిది. When you say andanda, it refers to the individual. బ్రహ్మాండం అనగా సమష్టి స్వరూపము. Brahmanda refers to the cosmos. తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు. The one who has realized himself has realized everything else. అయితే తానంటే ఎవరు? When you say he, who is the ఈనాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. Today's man is trying to know everything. సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు. He also feels proud that he knows everything. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొనుటకు కూడాను ప్రయత్నిస్తున్నాడు. If he does not know, he is also making efforts to know. కానీ మానవుడు తానెవరో, తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు. But man is not trying to know who he really is,
what his principle is. Without this, he is trying to know everything else. ఉపనిషత్తులందు ఉద్దాలకుడు అనేటువంటి మహా పండితుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి. In Upanishad, there is an instance wherein Uddalaka sent his son Swetaketu to another master for studies. 12 సంవత్సరములు చక్కగా సర్వ విద్యను కూడాను గ్రహించాడు. He spent 12 years learning all types of education. కానీ అన్నీయూ తెలిసిన నీ వెర్రవీగి వెర్రివాడై తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నేను సర్వ విద్యను నేర్చినానన్నాడు. Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything. అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు. Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else? ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు. He was a little, he got down from his conceit and ego a little. అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనమేస్తూ ఉంటుంటాది. Among all the types of pride and vanity, pride of education has a very high place. అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు. Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless. ఒక చిన్న ఉదాహరణ, One small example. ఎవరైనా మనం చూసినప్పుడు కొత్తవారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదంటే మనం ఏమని భావిస్తాం? అతను ఒక పిచ్చివాడని భావిస్తాం. You come across a stranger, let us assume. You ask him, may I know who you are? If he tells you, I do not know who I am, you consider him as a mad person. అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా. Similar is your case. If anyone asks you who you are, if you really do not know who you are and if you are trying to find out everyone else, are you not worse than that mad person? కనుక మొట్టమొదటి తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. In the first instance, therefore, everyone has to understand who he is. లేక దానికి జవాబు చెప్పచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పచ్చు. One may say that I am such and such, Ramaya. నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు, నేననేటువంటిది ఎవరు? When one says that I am Ramaya, Ramaya is the name given to the body. Then who is that? రామయ్యకు ప్రత్యేకంగా నేను అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కదా అధికంగా. There is one I separate from Ramaya. Who is that I? ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి. It is necessary to find out that I principle. ఆ నేను అనేటువంటిదే హృదయము, That ఆ I, నేను అనేటువంటిదే ఆత్మ, ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం. that principle of I is heart, Atma and Brahman. ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది. This heart is found everywhere. ఒక చిన్న ఉదాహరణము, One small example. ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు. One painter painted the figure of a dancer on a piece of paper. ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు. The picture was caught in such a posture that it was representing dancing in every limb of her hand. తల తిప్పినట్టుగా కనిపించింది, కాలు వంచినట్టుగా కనిపించింది, చేలు వంచినట్టుగా కనిపించింది, వేళ్లు వంచి అన్ని వంపులతోన హెచ్చు తగ్గులతోన కనిపించింది ఆ చిత్రము. In that picture, it was so clear that the head was turned, the movement of hand, the movement of legs, fingers, everything was giving the impression. దృశ్యానికి హెచ్చు తక్కువలుగా కనిపిస్తుందని కానీ ఆ కాగితం మనం చెవిరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు. When you see the picture there are those ups and downs.
But you see the surface of the paper, there is nothing, no difference on the surface కొన్ని of the paper. చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి. In the picture, some of the mountains will be looking, there will be a lot of ups and downs, modulations, and కానీ పిక్చర్ ను మనము ఆ యొక్క కాగితం అంటి చూస్తే అందులో ఏమాత్రం కూడా హెచ్చు పల్లం లేవు. but you feel that paper with your hand, there is no ups, no downs, it is a clean surface. అదే విధముగానే ఈ హృదయమునందు ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్ట సుఖములు ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు. Similar is the case with heart. You experience sorrow, joy, and all dualities in the heart. But when you go to the state of heart itself, actually there is no such difference at all. ఆదికి అంత్యమునకు లేనటువంటిది మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది. That which doesn't exist in the beginning and at the end, even when it makes its appearance in the middle, truly speaking, it doesn't exist. ఇది ఒక టంబ్లర్ అంటాను. Here is a tumbler. దీనికి రూపము ఒక్కటి, నామం ఒక్కటి ఉంటుండాలి. It has got a name and a form. ఇది రూపము. This is the form. దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామము. Tumbler is the name given to it. ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేదేమిటి? ఎండి మాత్రమే ఉన్నది. You take out this name and form. What remains is silver. ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే. Before it became tumbler, it was silver. టంబ్లర్ సమయమునందు ఇది వెండే. In the form of tumbler also, it is silver. దీని టంబ్లర్ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండి. You reduce it into a mass, it is again silver. ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది. మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు. In the beginning it was silver, and in the end it is silver. In the middle you got the name and form, tumbler. కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది. That is why this particular world is called Mithya world. జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే. What exists in the world is only one. రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమో లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది. Only when there is a second, then the question of bondage and freedom arise. ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు. This freedom and bondage are associated with the I. విద్యార్థులారా, సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం. Dear students, in the absence of sun, moon gets value. సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడికి ఎవ్వరు కూడా చింతించరు. When there is sun shining, no one thinks of moon. పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము? When there is no sun, if you are giving value to moon, why are you giving? చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు. Moon is not self-luminous. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. Moon is shining when the rays of sun fall on him. అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం. Only when we are not looking for Atma, we are giving value to the moon of ఇది mind. వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సులకు చంద్రుడికి ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదం ఈ రీతిగా నిర్ణయించింది. There is the type of object and its reflection relationship between moon and mind. కనుక మనము ఆత్మ విచారం లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును, ఎక్కువ సమయమును, ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం. As long as we do not undertake enquiry of Atma, we give so much of importance to mind and consider that as very కనుక important. ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు. Mind is not self-luminous. కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము, బంధన. Only for the one who has the mind, freedom and bondage. మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము, పారమార్థికము, లౌకికము. For a man who has a mind, it is spirituality and transcendental things are up. మనసు ఉండినటువంటి వారికే
ప్రకృతి పరతత్వము. For a person who has the mind alone, the question of మనసు nature, ఉండినటువంటి వాడికి స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము. the difference of man and woman also arises. సర్వ only ద్వంద్వము where కూడా the mind. ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది. All these duality arise on account of the existence of mind. కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. In the world, you have got freedom of two types. ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది. There was ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చెయ్యాలి, ఇది ఈ రీతిగా చేయాలి, కొన్ని నిబంధనల చేత కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. there was a type of argument which went on about the government exercising certain దీనిని మనము rules. స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు. The type of freedom which is enjoyed there is not real freedom. ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంటారు. All those are rules and regulations which exist. ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే When you take the individual freedom, ఇది కూడాను స్వాతంత్రం కాదు. that is also not freedom. ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావము. It is the impact of man's thinking. ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము. This is a type of selfishness which is intended to fulfill one's own అందులో desire. కూడాను స్వాతంత్రం లేదు. Even there is selfishness. ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు. One person is rather poor. ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి. He wants some food to partake. ఎవరినడినా పెట్టరు. He goes to so many people, no one gives him. అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమై నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు. In order to satisfy my hunger, I will resort to thieving. He says, this is my freedom. తన స్వార్థాన్ని పురస్కరించుకొని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు. In order to satisfy his own selfishness, he wants to steal and he says he has freedom. తన But his కాన్షియన్స్ conscience, ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్టవుతుంది? his conscience doesn't permit. Then how can this ఇది be? కేవలం ఒక బంధనతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటాది. This is a type of bondage and associated with selfishness. కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలన గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. Man gets real freedom only when he eliminates mind. స్వ అదే ఏకం. Swa refers to that one. స్వభావము అది స్వభావం. That swa bhavam is the స్వ swabhava. ఇచ్ఛ ఈ స్వేచ్ఛ. The free will swa ichha is స్వ swa. ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ. Swa there refers to atma. కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము, అదే స్వేచ్ఛ. The will of atma is the real freedom. అంతేకాని దేశేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు. All the actions associated with the body, mind, intelligence and senses is not real freedom at all. కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్, ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం. We undertake to do certain things according to the law of ఇది nature. కూడా స్వాతంత్రం కాదు. This is also not real freedom. లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి. Law of nature is one thing, rules and regulations is the ఈ second. రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి. Man spends his life between these two components. అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రుని అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు. Instead of this, if one goes on telling, I have freedom unlimited, no, it is wrong. No one ఒక్క has- దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం. Divinity is freedom. దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు. Anyway, that also cannot be called freedom. ఉన్నది ఒక్కటే. There is only one thing which ఇంకా is పదములకు అక్కడ స్థానమే లేదు. there is no room for any bondage at all. ఒక చిన్న ఉదాహరణము, One small example. కొంతమంది అంటుంటారు, నేను స్వామికి సంపూర్ణ శరణాగతినైపోయినాను, కానీ నా బాధలు తగ్గలేదు, నా దుఃఖం నివారణ కాలేదు, నా కష్టములు తీరలేదు అని అనుకుంటుంటాడు.
Some people say that we have completely surrendered to Swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved. నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేరదు. In my view, this is not surrender. నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు. If it is a real surrender, the question of my burden is not reduced, my problems are not solved would not arise at all. ఇంకా కొంతమంది నేను ధ్యానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు. Some people say that in meditation I have reached the state of samadhi. ఏమిటి సమాధి అంటే? What do you mean by samadhi? ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును. Worldly people describing in books relating to worldly experience may describe this samadhi. ధ్యానములో in ఉండి different- తన్మయత్తుడిగా పడిపోవచ్చును. He might soon and fall off. కానీ ఇది సమాధిలో ఉన్నాడనుకుంటాం. But we think that he is in a state of samadhi. దీనికి సమాధి అనే పేరుకి ఇది సార్థక నామం కాదు. It is not justified calling that state as samadhi. ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు, It may be an emotion. లేక హిస్టీరియా కావచ్చు, It could be hysteria. లేక ఫిక్స్ కావచ్చును, It could be fits. లేక వీక్నెస్ కావచ్చును. It could be another weakness. కానీ ఇది సమాధి కాలేరు. But this is not samadhi. సమాధి అనగా ఏమిటి? What do you mean by samadhi? మనస్సును ఆత్మలో చేర్చడమే సమాధి. Mind getting merged in Atma is true samadhi. అట్టి స్థితి యందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు. In that state, two entities do not exist. సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పారమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ. In the state of samadhi, one enjoys equal mindedness. There is no room for duality at all, like joy and sorrow, nature and God, and such other duality. అట్టి స్థితి యందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది. Only in that state one can say that equality is experienced. అదే నిజమైనటువంటి స్వభావం. That is the real nature, swabhava. కనుక మానవ జీవితములో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో, In human life, what we really want to attain, పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో, to attain that, what path we are taking, ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే. as long as we are aware of this particular thing and have this feeling, it is only a sort of perversion of the mind or aberration of the mind. మనస్సు ఉండినంత వరకు కూడాను స్వాతంత్రం అనేటువంటిది ఎవ్వరికీ లేదు. As long as man has mind, he does not have freedom. ప్రాకృతమైనటువంటి మార్గంలో ఏదో కొన్ని ఇది నా స్వాతంత్రము, నా ధనము నేను అతనికి ఇస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనుకోవచ్చు. అది స్వాతంత్రం కాదు. In a worldly sense, people may say, I have the freedom to use my money the way that అది I want. స్వేచ్ఛ కాదు. That is not real freedom, that is not free will. మనోభావంలో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు. These are all the sattvic qualities arising in mind. మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటాది. Mind consists of a number of ఒక్కొక్క qualities. సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటాది. One quality emerges and predominates at one point అతనికి of నేను ఒక time. రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు. You have decided to give 1 rupee. దానికి ఎవ్వరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటావు. You say that I don't want anyone's permission, I have freedom. ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు. These are all not things which arise from freedom. వాని యొక్క పరిస్థితిని, వాని యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవు ఇచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు. The mind compels him to do that particular thing and therefore he does it. It is not real freedom as such. కనుక మానవుని యందు
ఒక స్వేచ్ఛ అనేటువంటి ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో. If one says that man has that free will, there is nothing like free will in nature at all. జస్టిస్ కస్టగిరి చెప్పింది. ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకొని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. Justice Kastagi mentioned that one individual took hold of a stick in his hand and began తన doing అకౌంట్ లో చేసుకోవచ్చును, తన టెర్రస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు. If he does this kind of movement of the stick in his compound or on the terrace of his house, అదే కర్రను it is freedom. తీసుకొచ్చి మధ్య బజారు లోపల తిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది. If an individual moves the stick in the middle of the road, police would come, arrest him, call him a mad person, ఇది imprison him. పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు. What is done in the public road is not freedom. ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది. It would be against the rules and regulations of the government. తన కంపౌండ్ తన టెర్రస్ పైన కూడా తాను చేయటం కూడా స్వాతంత్రం కాదు. Even doing on the terrace of his house or in his compound is not freedom. ఇది కేవలము తన ఇష్టము. That is only his own will, his own desire. ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There is a lot of difference between one's desire and freedom. ఇష్టం వస్తువును పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ వచ్చును. Desire arises with reference to object and one's selfishness. కనుక ఏ వస్తువైనా కానీ, ఏ స్థానమందైనా కానీ, ఏ వ్యక్తి ఎందైనా కానీ, ఏ కాలమందైనా కానీ తన యొక్క హృదయ భావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం. The feeling which comes from the core of one's heart with reference to whatever object, whatever place, whatever individual and whatever time, that is real freedom. ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి. It has to come from one's heart. హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకొని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కానీ ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు. Other things which are relating to the world are only freedom in name, not freedom in its substance. మానవ జీవితంలో In human life, ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కానీ, men who have attained very high మేధాశక్తులు state కానీ, and high intellectuals, ఇది కేవలము ఎక్కడి నుంచియో వచ్చినటువంటివి కాదు. all these things are not obtained from somewhere like అన్ని just like తన that. నుండి తాను ఆవిర్భవించినటువంటివి. All these things have come from within the man himself. ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు. One చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు. once Arjuna questioned Krishna, well Krishna, with this unsteady and wavering mind, I have not been able to attain anything. ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి. To achieve success in any small little thing, one should have a steady and firm mind. చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేం. Unsteady and wavering mind will not help you to achieve anything. నేను చాలా బలహీనుని అనుకుంటాం. You consider yourself as very weak. నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధన చేత సాధించినాననుకుంటాం. By undertaking some sadhanas, you think that you have achieved something. విద్యార్థులారా, Dear, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం. dear students, to consider that one has attained by one's own effort, సర్వము నీ యందే ఉంటుండాలి. everything is within you only. There is nothing external to నీ you. ఎందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం. All your efforts are to manifest what is already there in you. ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధనలు ఎందుకు? When there is only one thing, where is the need for any sadhana to achieve that? మనస్సు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన. Remove ignorance from your mind, and that is the sadhana which you will have to perform. ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన. Controlling the tendencies of the mind is the sadhana. సర్వము నీ యందే ఉంటున్నది. You, everything is within you. దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
This is what Krishna taught Arjuna. అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు. Arjuna, when you were born, did you know మీరందరూ కూడా archery? పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు. When you were born, did you learn all these? క్రమక్రమేణా ఏదో గొప్ప విద్యను నేర్చుకున్నామని మీరు భావిస్తున్నారు. All these skills and education you have learned gradually over a period of time. ఇవి నేర్చుకున్నవి కాదు. These are all not learned. మీ ఎందున్నటువంటివే నీకు ఆవిర్భవింపచేసింది. The only thing is all those things that are already there within you have manifested themselves అర్జున, to you. ద్రోణాచార్యుడు ఏమిటో నీకు విలువిద్య నేర్చుకున్నాడని నీవు భావిస్తున్నావు. Arjuna, you consider Dronacharya has taught you archery. ద్రోణాచార్యుడు నీకు విద్యను నేర్పలేదు. Dronacharya has not taught you నీ any ఎందు education. ఉండినటువంటి దానినే తాను బయట చూపించాడు. All that Dronacharya did was to bring it out of you what నీలో was already in you. లేనటువంటి వాటిని ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గలవాడైనా సరే తాను తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు. No master, no powerful man would be able to bring out anything which you do not అదృష్టం have కానీ within you. దురదృష్టం కానీ, Whether it is ఆనందము కానీ దుఃఖము కానీ, whether it is joy or sorrow, ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివే. all of them do exist within us. ఇప్పుడు ఒక బావి తవ్వినాం. We have dug a well. ఈ బావి త్రవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి. After going 100 feet deep, you have got water. ఆ నీరు నువ్వు తెప్పించావా? Have you brought out that water? నీరు అక్కడ ఉన్నదే ఉన్నది. Water was already there. దానికి దీనికి మధ్య నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది. All that you have done is you have removed the mud which was between water and you. అంతేకాని నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు. You have not created water there. అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మర్చినావు. Arjuna, you have forgotten the divine power which is in you. నీవు మర్చడానికి కారణం ఏమిటి? What is the reason why you have forgotten? దేహ తాదాత్మను పొందినప్పుడు వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు. Because you have identified yourself with the physical body, you have forgotten your divine power. కనుక ప్రతి ఒక్కటి కూడాను దివ్యత్వం కాని, పవిత్రం కాని, అపవిత్రము కాని, దుఃఖము కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడాను మనలో ఉండినటువంటివి. Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us. ఇది నేను స్వాతంత్రమని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది. If you say that you have got this on account of your ఇది freedom, స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం. it is not free will, it is your own capacity to do. కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు. When you say you have free will, there is no meaning. ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి. There is only one free will, and that is the state of heart. అది ఎప్పటికీ ఉన్నది. It is always there. ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు. This is not something which comes once and goes away at another time. కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి. As long as man has got this mental feelings, he will be having all this kind of experiences. కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు. Therefore, you will have to just get the freedom of the heart and not freedom of this mind. సంపత్ చెప్పాడు. Sampath said, ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని. that a student sitting in a particular physical posture and putting a question and getting an answer he has that right. ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు. It is not real freedom. తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. He has tried to know what he did not ఈ know. ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడాను కొంతవరకు మార్చుకోవాలి. He has to make some changes in the way that he puts the question. విధేయతలను పురస్కరించుకొని In tune with humility and obedience, తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని and he should be in a proper posture.
ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి. He has to put question. This is the proper rule. ప్రశ్న అడగటము, దానికి జవాబు తీసుకోవటము, ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం. ఇది స్వాతంత్రం కాదు. Putting a question and getting a reply is ఈ not విద్యా freedom. విధానంలో ఉండినటువంటి నిబంధన. This is the rules and regulations. నీ కర్తవ్యం అది. It is your duty. కర్తవ్యములకు స్వాతంత్రములకు వ్యత్యాసం ఉంటుండాలి. There is a difference between one's duty and దీనికి one's మూడు freedom. రకములైనటువంటి ఉంటుండాలి. There are three types. ఒక్కటి స్వాతంత్రమని ఉంటుండాలి. One is swatantram, freedom. దీనిని ఒకటి నిబంధన, One is ఒకటి కర్తవ్యము, another is duty. ఒకటి స్వాతంత్రము అన్నాం. The third one is freedom. అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? What is the difference between these three things? ఇప్పుడు ఒక సండే వచ్చింది. Let us say that there was a Sunday. నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు. You wanted to just arrange for a tea party. ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. You have made all arrangements for the same. హై టెంపరేచర్ వచ్చింది. You got very high temperature on that day. అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కంతా ఫోన్ చేస్తావు. Then you force your friends. నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు. I am having high temperature. I cancel today's tea party. ఇది స్వాతంత్రము This is అనుకుంటున్నాం. You దానికి can ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు. you consider this as a freedom because you can have it if you like. You can cancel it if you so like. నీవు ఆఫీసులో ఉంటున్నావు. You are working in an office. అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది. You develop high temperature when you are in అదే office. నాడే నీ డైరెక్టరు నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు. On the same day, your director was scheduled to visit your office. నీవప్పుడు లీవ్ తీసుకోవటానికి వీలు కాదు. You don't have, it is not possible for you to apply for ఏదో leave. కొన్ని మాత్రలైనా వేసుకొని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజక్షన్స్ అయినా తీసుకొని ఆ జ్వరంతోనే నీవు ఆఫీసు పోయే తీరాలి. You approach a doctor, take some medicine, and with fever continuing, you go to the office. ఇది నిర్బంధం. This is restriction. మొదటిది సంబంధం, The first one is sambandham, relationship. మూడవది కర్తవ్యం. The third one is నిర్బంధం, duty. సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to understand the relationship between the restriction, the type of relationship, and the type of compulsion which you ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు. On account of some incidents, there is a fight between husband and wife in the house, at home. ఈ కోపం చేత భర్త ఆమెను 2 కొట్టాడు. Being enraged, his husband hit wife. ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు. She did not cook food that day. She went to the bedroom and she was crying. పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు. The man of the house, he was in the drawing room. చాలా కోపంగా ఉన్నాడు. He was in a highly enraged mood. విషయముతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు. Just at that moment, a friend arrived. ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో 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 కమాన్ కమాన్ అన్నాడు. The moment friend entered, with a smile he welcomed him. Hello, hello, come in. కూర్చోమని చెప్పాడు. He asked him to take his seat. కానీ ఫ్రెండ్ దగ్గర హలో 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 కమాన్ అని చెప్పి చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తాను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలం గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా. He received the friend with enthusiasm and cheerfulness, asked him to be seated, went into the inside room and asked her with anger, now prepare coffee. భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు. He was angry with the wife. ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
His friend should not know that he was angry with the wife. His wife should not know he was friendly with a friend. ఇది కర్తవ్యం. This is the duty. ఈనాడు సంబంధము పోయింది, Today, the relationship is lost. నిర్బంధము పోయింది. The restrictions and the rules are also ఈ thrown out. కర్తవ్యం అంతకంటే కనిపించడం లేదు. And duty is not existing even for sample. ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మజ్ఞాని అన్నారు. This is the decline of dharma and వారితో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పట్టింది అనుకుంటాడు. just because a person has quarreled with his wife. సమయస్ఫూర్తిగా మన యొక్క భావములు కానీ మన యొక్క చర్యలు కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం. The real type of relationship is that he should know the demands of the time and circumstance and adjust himself and behave properly. ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము ఈ మూడింటి ఎందుకు మానవ స్వతంత్రం లేదు. If you correctly understand, in all these three states of restriction, సామాజికం యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం. we adjust our own behavior depending upon the compulsions of circumstances. కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయే స్వాతంత్రము. Our real freedom, నీవు ఆత్మభావాన్ని లక్ష్యములను ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు. whatever work you want to do, you can do it, provided you keep yourself in the state ఇండివిజువల్ of ఫ్రీడమ్ heart. అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరువేరుగా లేవు. Spirituality and individual freedom are not separate from each other. ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం. Spirituality is freedom, freedom is spirituality. ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు. It is not possible to keep them separate. ఇది ఎట్లా ఉంటుండదనగా ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది. It is like the same object taking different forms. పాలు ఉన్నాయి, There is milk. పాలు పెరుగు చేసుకున్నాము, You have curdled it. పెరుగును చిలికినాము, You have churned it. వెన్న వచ్చింది, You have got butter out of it. మజ్జిగ నించింది. There is buttermilk. పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటం ఇన్ని రూపాలు చెందింది. The milk has got itself transformed into buttermilk, butter, curd. అయితే ఇన్ని రూపముల్లో ఉండినటువంటిది పాలు ఒక్కటే. But all these forms are different, but milk is the same. అదే విధంగానే In the same way, సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామము ధరించింది కానీ నాలుగు చేరి ఒక్కటే. in the same way, Salokyam, Sarupyam, Samipyam, Sayudyam, these are four, but four names. అయితే But the same ఒకదానికి is- ఒకటి స్టెప్స్, ఒక సోపానములు. but these are all four steps. సాలోక్యం, Salokyam, ఏ లోకమది? సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నాం, భగవత్ లోకం. living in the world of Bhagwan, thinking of God, భగవంతుని చింత చేస్తూ 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 ఏమైపోతుంది? సామీప్యం. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది. as you constantly think of Swami, you feel like going closer to Swami, nearer to Swami. సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది. స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం. After this Samipyam or going closer, you feel like getting Swami's form. ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం. Once you want get the feeling that you would like to have the same form of the ఇవన్నీ Lord, కూడా ఒకదాని యొక్క భిన్న స్వరూపంలే కానీ వేరు వేరు కాదు. all these things are different forms of the same thing. కనుక మానవులకు ఈ భౌతిక జగత్తునందు స్వాతంత్రం ఉన్నదంటే ఇది కేవలము వెర్రి స్వాతంత్రం అనే చెప్పొచ్చు, అహంకార స్వాతంత్రం అని చెప్పొచ్చు, అభిమాన స్వాతంత్రం అని చెప్పొచ్చు. The type of worldly freedom that one enjoys is the freedom of the ego, freedom of some kind of craze, madness.
freedom of నా బిడ్డ పైన నాకు స్వాతంత్రం ఉంటుండాలి, నేను కొట్టవచ్చు తిట్టవచ్చు. when you say that these are my children, you have got the right to beat నా them. భార్య పైన నాకు స్వాతంత్రం ఉంది, ఆమెను కొట్టవచ్చు తిట్టవచ్చు. You may have your freedom on your wife, and therefore you may just chide her or you may even beat her. ఇది కేవలం నీ భ్రాంతియే కానీ నీకు అధికారం లేదు. Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them. మంచిని చెప్పవచ్చును, మంచిని బోధించవచ్చు. You can tell something good and teach also something good. కొట్టడము తిట్టడము నా స్వాతంత్రం అనుకోవటము ఇది కేవలము తెలివి తక్కువ పని. Chiding and beating are not freedom. నిజముగా మానవుడిగా ఉండినటువంటి వాడు మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు. If man wants to live as a human being, his behavior must be human and it should not be this kind of నిజముగా man. నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టములు నీకెంత స్వాతంత్రమో ఆమె ఇష్టములు కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా. Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do. బయట వారి స్వాతంత్రం అనగదొక్కి తన స్వాతంత్రం పెంచుకోవాలనుకోవటం ఇది స్వార్థం కాదా? Is it not selfishness to try to suppress one's నిజమైన freedom స్వాతంత్రం and అనుకుంటే develop? ఏంటి? బయట వారి స్వాతంత్రములకు అడ్డు తగినది మన యొక్క స్వాతంత్రం. Real freedom is not to suppress someone else's freedom. కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు. That kind of real freedom is not obtained with reference to any man. ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు. If there is some fight going on, police people may ఇది నాకు come అధికారం and ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు. he says that I have freedom, therefore I am doing it. కానీ అతనికి అధికారం కాదది. He doesn't have that power or authority. తప్పప్పును నిర్ణయించడమే అతనికి అధికారము. He has the right to decide. అది కూడాను అతని అధికారం కాదు. Even that he doesn't have. the ప్రభుత్వం యొక్క authority. నిబంధనలు పురస్కరించుకొని తాను చరిస్తున్నాడు. He is conducting himself as ఈ విధంగా ఒకదానికొకటి పై పైన ఉండటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు. as people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has అందరికంటే freedom. ఉన్నత స్థాయి ఎందున్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము. The one who occupies the highest state, అయితే అతనికి alone మరి has రెండవది freedom. అనేటువంటిది లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు. As there is no second entity at all, he also does not have freedom. కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవ్వరికి కూడా స్వాతంత్రం లేదు. If you think on these proper lines, truly అయితే speaking, no మనం one is నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం. but we are following individual freedom and fundamental law. ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు. These are for earning one's livelihood. ఇవి ఉండవలసిందే. There is need for these two. ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు. No one can give up these two. రోడ్డు ట్రాఫిక్ అనుసరించుకొని మనం ప్రయాణం చేయాలి. Observing the road traffic rules. మన సంజయ్ రాహన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది. One person was moving in the middle of the road, Sanjay Sahni said, and that person said that that person had freedom. కానీ అది స్వాతంత్రం కాదు. That is not freedom. గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది. It is violating the rules of ఆ government. విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది. Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves. కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. Essentially, one has to suffer that ఇక్కడ punishment. కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది. If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions. కనుక మానవులకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడాను లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదములకు అర్థమే వానికి తెలియదని. From whatever angle you see, man does not have real freedom. Man in fact does not know the correct meaning of freedom. స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు. A person who has real freedom వానికి జన్మమే లేదు. doesn't come into the world, doesn't have birth at all. ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు. Once he comes with a body into this world, he does not have freedom. జయమ్మ చెప్పింది, Jayama ఒక said, పశువును మధ్య గూటానికి కట్టి పెట్టేస్తే one animal was tied to a peg
with a rope. అది ఒక 10 అడుగుల దూరంగా ఉంటే 10 అడుగుల వరకు మాత్రమే పోగలదు, కానీ ఆ తర్వాత పోవడానికి వీలు కాదు. It can move only the length of the rope, 10 feet or whatever be that. Beyond that, గూటం చుట్టూ తిరగవచ్చును, గూటంకు దగ్గరికి పోవచ్చును, మధ్యలోకి పోవచ్చును, అంతేగాని దానికి ముందుకు పోవడానికి వీలు కాదు. its movements are restricted only to that area where if they come to the center. కాబట్టి దానికి స్వాతంత్రం ఎక్కడ ఉంది? Where is freedom for this animal? ఒకటి గూటం ఉంది, రెండోది తలుగు ఉంది. There is a peg, there is a rope. ఇది స్వాతంత్రం కాదు. This is not freedom. కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. All our freedom has certain limits and limitations. కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు. Freedom also associated with limitations can be called. ఈనాడు పదముల యొక్క విషయానికి మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం. We have not been able to correctly understand the true meaning of the words. నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు. If only you correctly understand the freedom, నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి యందు అదే హృదయమే ఉంది. just as you have your own heart, the other one also has his own heart. నీ యొక్క దేశీయందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి. Even in your physical body, you have got your own heart. సర్వులు యందు ఒకే హృదయమే ఉంటుండాలి. Everyone has the same. అయితే సర్వులు యందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా. If everyone has the same heart, the feelings must also be the same. కానీ ఈ భావములు మనో కల్పితాలు. But there are so many differences in the feelings. విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కొను మనస్సుతో వచ్చినటువంటివే కానీ హృదయంతో వచ్చేటువంటివి కాదు. Dear students, all these things arise from mind, not from heart. హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ ఒకటి ఉండాలి, స్పిరిచువల్ హార్ట్ ఒకటి ఉండాలి. When you say heart, there is a physical heart, there is a spiritual heart. ఫిజికల్ హార్ట్ కు సంబంధించింది కాదు ఈ హృదయం అంటే. When I say heart, I am not referring to physical ఇది heart. స్పిరిచువల్ హార్ట్ అనగా సర్వత్రా ఉండినటువంటిది. I am referring to spiritual heart, which is all దీనికి pervasive. రూపము లేదు కానీ అని రూపము తానే. It doesn't have a form. సర్వత పాణిపాదం, తత్సర్వతో శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తుంది. అన్నింటి ఎందుకు తాను ఏకమై ఉంటుండాలి. It exists in everything. It is a part of everything. ఏ విధంగా అంటే You may ask, how is it possible? ఒక చక్కెర పాకం చేసి There is a sugar juice made. ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాము. With this sugar essence, you have converted this into forms of చిన్న a చిన్న dog, పిల్లలంతా an వచ్చేసి నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పులి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకొని భుజిస్తారు. The children ask for a particular type of sweet in the form of an animal, like an elephant or a pig, and they want to enjoy such and such in that particular కానీ form. ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు. In the eyes of these small little children, they consider them as animals. But it is really sugar. There is no animal in the ఇది sugar. ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే. One is called a deer, another is an elephant, another is a dog, and so on. చక్కెరలో ఎట్టి భేదము లేదు. This is all on account of difference in అదే one's హృదయం. own looks. అదే one's own- హృదయం. That is, ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే. all the differences you see are reflections of your own inner ఒకరిని being. నీవు ద్వేషిస్తున్నావంటే అది నీ యొక్క ప్రతిబింబమే. When you are hating someone, ఒకరిని ప్రేమిస్తున్నావంటే అది నీ ప్రతిబింబమే. when you are loving another person, it is again reflection of your ఒకరిని own హాస్యం feeling. చేస్తున్నావంటే అది నీ ప్రతిబింబమే. When you are making fun of another person, it is only a reflection of your own inner being. కనుకనే నీ యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్స్ ని మనకు ఈ జగత్తునందు స్వరూప స్వభావముగా కనిపిస్తున్నాయి. All that you see in the creation is only a resound, reflection and reaction of your కనుక own. ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు, భేదములు ఏమాత్రము కలగవు.
If you give up reaction, resound and reflection which relate to nature and fix your sight on heart, then there is no difference whatsoever. భగవంతులకు Everything is the same. వ్యక్తి విధమైనటువంటి భావములు లేవు. God doesn't have any such difference at all. కానీ వ్యక్తి యొక్క చర్యలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క పూజలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క భావములను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క ప్రార్థనలు పురస్కరించుకొని తాను దానికి తగినట్టుగా నటిస్తుంటాడు. God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings and so on. భగవంతులకు ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు. God has neither anger nor special ఇష్టము grace. లేదు, అయిష్టము లేదు. He has no likes, no dislikes. ఈ యొక్క తత్వమునందు ప్రతి ఒక్కటి కూడాను మీ యొక్క ప్రతిబింబం యొక్క స్వరూపమే. What you see is only a reflection of your own feelings. దేహాన్ని ధరించడం చేత అవతారములు ఎందుకును ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్, రియాక్షన్స్, రీసౌండ్స్ ఉంటూ ఉంటాయి. As avatars have taken a body, you can come across this kind of reflection, resound and ఈ reaction. అవతారం నందుకును ఎందుకోసం ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్స్ ఉండాలి? Why should there be this kind of reaction, reflection, resound in an avatar? అయితే ఈ భౌతికమైన జగత్తునందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలు చేయాలి. In order to offer an ideal to this physical world, this kind of భగవంతుడు ఒక resound, కులమని కానీ, ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదంలోనిది కేవలము లౌకిక జగత్తులకు మాత్రమే సంబంధించింది కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు. differences on the basis of Brahmin, Kshatriya, Vaishya, Shudra, man, women, all these things relate to రాముడు మా physical క్షత్రియ world. వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు. ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే. Considering that Rama was born in the family of Kshatriyas, భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు. God does not have any such difference at all. It will never come to కనుక God. దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వము. If we can understand divinity properly, there is no room for narrow-mindedness, ఇవన్నీ narrow కేవలం interpretation. సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు. These are all narrow feelings, narrow interpretations, narrow principles. కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. In this vast world, you should have broad-mindedness, understand things in a broad perspective. కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు. When you say spirituality, it should not be understood in the narrow sense. ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము. We consider doing some type of worship, bhajana or meditation. ఇవన్నీ కూడా మానసిక వికారములే. Spirituality. These are all only mental మనస్తృప్తి activities. నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే. All these are done for our own satisfaction. భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుడిని. You go on describing God as a mother, father, so on and so on. ఎందుకింత దేవుడు, దైవము, తల్లి, తండ్రి, స్నేహితుడు, ఈ రకమైనటువంటి భావాలు ఎందుకు? నీవే నేను, నేనే నీవు అనుకుంటే పోతుంది కదా. Why all these kind of feelings? God, father, mother. You can as well say you and I are one and the same. అంతే. అయితే యు అండ్ ఐ ఆర్ వన్ అనటం కూడా మీకు సరిగా సరిపోదు. Even if you say you and I are one, it is not proper. It is not ఇది correct. ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది. Spirituality condemns this యు criticism. అండ్ ఐ ఆర్ వి అవుతుంది కానీ వన్ కాదు. You and I are we. It cannot వి be one. అండ్ వి ఆర్ వన్ We and we are one. అనగా నీలోనే నేనున్నాను, నాలోనే నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతాం. I am in you, you are in me. And when we become together, it is only one. వి అండ్ వి ఆర్ వన్. Therefore, అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ వి. when we say we, it refers to the physical ఇక్కడ కూడా body. భౌతిక as well as సంబంధమైనటువంటి Atma. దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా వి. In the second entity also, there is a physical body and principle of Atma. Therefore, it is right to say we.
కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు. Once you correctly understand these two principles, then there is no question of you are telling father, కనుక mother, friend. ఇరువురు ఒక్కరే, ఇరువు అనేటువంటిది లేదు. There are no two at all. In fact, there is only one which is existing. రెండుగా కనిపించినప్పటికీ అందులో ఒక్కటే. They are appearing as two, but truly there is only one. ఇక్కడే నీకు ప్రత్యక్షం. ఇవి రెండుగా కనిపిస్తున్నాయి. There are two things, you can see them. కానీ ఇవి రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి. But you can hear only one sound coming from these కనిపించడం two. రెండు, వినిపించడం ఒక్కటే. You can see two things there in the mic, but what is heard is only one thing. కనుక దేహాత్మ భావం, Therefore, ఈ యొక్క హృదయం తత్వం రెండింటినీ Dehatma, ఒక్కటిగా చేర్చాలి. you have to అదే combine. మనం చేయవలసిన సాధన. The sadhana that you have to undertake is, you have to combine the feeling, the body as well as Atma and make them into one. విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికం అనగా దైవంతో ఏకము కావటమే. Becoming one with God is real spirituality. దైవము నీవు వేరు కాదు. Yourself and God are not నీవే two different దైవము, దైవమే నీవు. things. You are God, God is ఈ you. విశ్వాసాన్ని మనము ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు. Right from now onwards, if you develop this kind of faith, there is no need for any other sadhana. కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కానీ నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం. But some people declare in words, you and I are the same. But in practice, they do all the ఒక opposite. గురువు ఒక శిష్యులకు ఒక మంత్రోపదేశం చేశాడు. One master taught a specific mantra to his disciples. శివోహం 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 శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు. He asked him to chant Shivoham. స్వామి, శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు శిష్యుడు. The disciple asked, Swami, what is the meaning of Shivoham? శివోహం నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. The meaning is, I am Shiva, I am Shiva. నిజమే, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అనుకుంటున్నాడు. The disciple began chanting, I am Shiva, I am Shiva, I am Shiva. నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు. If he had really experienced that divinity and that spirituality, that Atmic principle in him, he would not have got, there is ఒక any స్నేహితుడు different feeling. వచ్చాడు. He came to his friend's house. శివోహం శివోహం అని ఉచ్చరించుకుంటే అయ్యా ఏమిటి దీని అర్థము అన్నాడు. His friend asked him, what is the meaning of Shivoham which you are శివోహం chanting? అంటే నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అర్థం చెప్పాడు. He replied to his friend, that means I am Shiva. అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు. Then the friend asked, if you are Shiva, what is the నిజంగా relation? విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చు కదా. If you are really considering yourself as Shiva, you can say, you are కేవలం పార్వతి Parvati. నీకేం కావాలంటే అపరాధం అపరాధం, పార్వతి నాకంటే గొప్పది అన్నాడు. The moment friend put the question, what is your relationship with Parvati? He said, well, I am so ఇట్టి sorry. దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి. If you consider your physical body relationship, all these wrong feelings, and కనుక thoughts will ఈ come. విధమైన తల్లి తండ్రి స్నేహితుడు ఈ భావమునే మనకు అక్కర్లేదు. Therefore, you should not, ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు. you should not develop this kind of worldly relationships at all. నీవే నేను, నేనే నీవు. I am you and you are I. ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు. Develop this kind of feeling, there would be no room for any difference ఇదే whatsoever. నిజమైనటువంటి స్వాతంత్రం, This is real freedom. ఇదే నిజమైనటువంటి స్వేచ్ఛ, This is real free will. అదే స్వయిచ్ఛ. That is real His will. కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు. Free will, మనమే స్వేచ్ఛ. free will is not something which you can acquire and accomplish. అందువల్లనే You are free will. భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు. While speaking about dharma in Bhagavad Gita, he introduced two concepts, Swadharma and Paradharma. పరధర్మం అనగా దేహధర్మం, Paradharma refers to the dharma స్వధర్మం of the అనగా body. ఆత్మధర్మం.
Swadharma refers to Atma Dharma. అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది. Here dharma is not with reference to the dharma of the Kshatriya. స్వధర్మం, ఆత్మధర్మం. Swadharma refers to Atma Dharma. ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు. Atma Dharma will never give you fear. పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది. As long as you follow the dharma of the body, you get కనుక గీత యొక్క శ్లోకాలను కానీ లేక పదముల యొక్క అర్థాలు కానీ చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కానీ ఎట్టి కష్టములకు కానీ మనము గురి కాము. If you can correctly understand the stanzas in Gita and properly understand the divinity, there is no room for any difference at all. కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి. We should consider our divinity అప్పుడు ఎట్టి as దుఃఖములకు divinity కానీ alone. కష్టములకు కానీ నిందలకు కానీ నిష్ఠూరములకు కానీ ఏమాత్రమూ మనకు అవకాశం చిక్కదు. There will be no room for sorrow, grief, problems and విద్యార్థులారా మీకు తెలియకపోవచ్చును, dear students, you may not know. ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు. For divinity, there cannot be మీరు any change at నమ్మినా all. నమ్మకపోయినప్పటికీ Whether you believe or you don't believe. దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు, I really do not know what sorrow is. విచారం అంటే ఏమిటో నాకు తెలియదు, I really do not know what worry is. కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు. I do not know what difficulty is. నిందలు నిష్ఠూరములు చేస్తున్నారంటే ఇది ఏమిటో బాధ అంటే నాకు తెలియదు. When people criticize and comment, I really do not అది know వారి what ఇష్టము, పూజ చేయటం నీ ఇష్టము, ఎవరిష్టం వారిది. దీనికి ఎందుకు మనం బాధపడాలి? criticizing is his wish, worshipping is your wish. నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది. If one talks loud, it goes in air. If one talks within himself, it will remain within నా himself. వరకు రాదేది, It can never reach me. నేను ఎందుకు బాధపడాలి? Why should I be troubled? ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రమూ విచారం ఉండదు. Recognize your real truth. There will be no room for any difficulty. స్వామి నాకు చాలా బాధగా ఉంటుండాది అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే. People come and say, Swami, we are so much troubled. I will say, I am very happy. For everything I am happy only. స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం. People come and say, Swami, ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికీ సమత్వమే. our relative has expired. I say, I am happy. ఒక్కొక్కప్పుడు అనుకుంటారు చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని. I really want to see what real sorrow is. లేకపోతే Sorrow will never come to me. స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి. In things relating to Swami, there may be so many upsetting things which will be happening. అనేక మంది అనేక రకమైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు. Different people have different feelings towards me. ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు. On one side, people who worship me. ఇది On the ఒక other పర్వతము, side, అది ఒక people who పర్వతము. criticize. This one side is a mountain, another side that is also another mountain. కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంటలు ఉంటున్నాయి. But besides both these mountains, there is a big. ఒక దగ్గర మట్టి గుట్ట కావాలంటే కింద గుంట ఉండాలి కదా. If there is one mount, there must be a pit elsewhere. ఈ గుట్ట మట్టే గుంట మట్టి, గుంట మట్టే గుట్ట మట్టి. The mud in the pit and the mud in the mount are the same. ఈ The same రెండు mud. సమానమే. For me, both are the same. ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం. This is the real type of Atma Tattva which one has to అయితే understand. ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీన్ని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను. Sometimes I act as if I am angry, ఇది depending కేవలం upon what నటనే is కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు. It is only outside. Inside there is no anger whatsoever. ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను. Sometimes for months I do not talk. ఇది వాళ్ళ రోగానికి తగిన మందు. This is medicine appropriate to his disease. ఎందుకంటే వారిని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి మందును ఉపయోగపెట్టాలి. In order to rectify and correct them, this kind of treatment is ఎందుకు necessary. నాతో మాట్లాడటం లేదు,
Why is Swami not talking to అడిగే me? అధికారం నీకెక్కడుంది? అది నా ఇష్టం. Well, it is my wish. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ. One small example here. ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్స్ వచ్చారు. 4 patients go to a doctor. నలుగురికి కడుపు నొప్పి. All the 4 of them have the stomach. బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి. When you see from an external point of view, all of them ఒకడు have వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు. Doctor examines one patient. నాయన ఏమీ లేదు, ఇంకా హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు. You give a little hot water fermentation, then everything will be వాడిని okay. పంపించేస్తాడు తక్షణమే. He gives medicine. ఇంకొకడు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు. The second person comes with వాడి సోడా బైకాక్ మ్యాక్సిల్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్ళిపోతుంది అంటాడు. it is a gastric trouble and he gives the medicine and disposes him off. మూడవ వాడు వస్తాడు. The third person comes. కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, 2 తూర్లు బేద అయిపోతే సరిపోతుంది వెళ్ళిపోమంటాడు. If the bowels are to move, you would be all right. He gives the medicine and he sends him. నాలుగో వాడు వస్తాడు. 4th person comes. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు. He says immediate operation is required. ఈ వీడిపైన ద్వేషం ఆ డాక్టర్ కు Is he angry with him? కాదు కాదు, వీడి జబ్బు వేరే. Your disease is వీడి yours. అపెండిసైడ్. This is appendicitis. తక్షణమే చెయ్యాలి. Therefore there is need for surgery. అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకొని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను. I give the appropriate treatment depending ఒక్కొక్కరి upon చూడనే one's action. చూడను. I do not look at all some person. ఒక్కొక్కరితో మాట్లాడనే మాట్లాడను. I do not talk to some people at all. ఒక్కొక్కరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను. If some people come this way, I go the other way. ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు ఎంత ఇచ్చేటువంటివి అవన్నీ These are all the prescriptions and the medicines given to the various diseases. ఎందుకోసం ఇస్తున్నాను? Why am I giving this medicine? నాలోన ఒక నియమం ఉంటుండాలి. I also have some code. నా మాటకు చాలా విలువ. My word is extremely మీరు valuable. ఇవ్వకపోయినా నేను నా మాటకు నేను విలువిస్తాను. You may not give value to my word, but I give value to my word. కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. If one does not follow my word, I don't want to waste my word on him. కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమై నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి. In order to protect the value of my own word, I don't talk. మీరు ఎందుకు స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు? You go on telling that Swami is not talking to me. Why don't you tell yourself that you are not following కేవలం Swami's ఇది word? వన్ వే ట్రాఫిక్ కాదు. This is not వన్ వే ట్రాఫిక్. this is not one-way traffic. గివ్ అండ్ టేక్ రెండింటినీ విచారం చేయాలి. నీకు సమత్వం ఉంటే There must be give and అరే take. నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు. Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not కానీ talking to ఈనాటి you. భక్తులు ఆ రకంగా విచారించడం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు. అదే అన్నీ చూస్తున్నారు కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Today's devotees do not recognize their own fault. They only say that Swami is not talking to me, Swami is not talking to me. కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు. In the first instance, if you don't commit that mistake, Swami will come to you and talk to you. వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికదే కారుతాయి, దానిపాటికవే ప్రవహిస్తాయి. If only you can pray for the rain, the rivers automatically flow when there is rain. వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొరలటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు. There is no need for a separate prayer for the rain, a separate prayer for the ఆజ్ఞను శిరసా వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది. follow the commands. Grace dawns there కనుక automatically. విద్యార్థులారా మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి. Dear students, respect the word which you have just given. Consider your own word as a 2 valuable word. కన్నులున్నాయి, 2 చూడొచ్చును మీరు. You have got 2 eyes, 2 చెవులున్నాయి, 2 వినొచ్చును మీరు. you have 2 ears, and కానీ you can నాలుగు hear, ఒక్కటే ఉంది. but you have got only one. కనుకనే మాటకు ప్రాణము సత్యము. That is why truth is the very life of the world. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు వాలు కోటి తరిత్తి. For the promissory note, it is the signature. కోటకు For the
For the fourth, it is the army which is the life. జాతికి ప్రాణము మానము. It is the respect and honor which is the life for. నోటుకు ప్రాణము రాదు. For a promissory note, it is the signature. మన which is the సిగ్నేచర్ life. లేకపోతే దాని ట్రాన్స్ఫర్ నోటుకి ఎక్కడ విలువ ఉంది? Promissory note is valueless without the signature. కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము. Therefore, truth is the life of our world. అప్పుడే సత్యమేవ జయతి. That is the meaning of truth always triumphs. కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు. It is not possible for everyone to understand. the దైవము nature of దేనికి unity. కూడా కుంగడు పొంగడు. God never sings or ప్రపంచమంతా వచ్చి దూషించినా గానీ నేను కృంగను. let the whole world come and criticize me. ప్రపంచమంతా వచ్చి వర్ణించినా నేను పొంగను. I don't get flattered even if the whole నా world. సత్యము నాది. My truth is truth by itself. కృంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్. The person who sings on account of his దోషము own defects. లేనప్పుడు ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి? A person who is free from defects, where is the need for him either to sing కనుకనే or flow? ఈ హృదయ స్థాయి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే అదే పవిత్రము అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే ఇంక దేనికి మనం ఏ విధమైనటువంటి విచారముకు అవకాశమే ఉండదు. If you can strengthen the faith that heart is a divine entity and if you fix your sight on that, there is no need for anybody. విద్యార్థులారా, క్రమక్రమేణా మన యొక్క సమ్మర్ కోర్స్ అంతా కూడాను సమీపిస్తుంటున్నాయి ముగించడానికి. Our summer classes are gradually coming to an end. అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము. It is very rare to get such a దానిని opportunity. పురస్కరించుకొని నేను కూడాను కొన్ని అధిక కాలం తీసుకొని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను. Taking this opportunity, I am also giving you an opportunity to. ఇంకా ఉన్నది 2 దినములే. There are only 2 days left. ఈ 2 దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజ బోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి యొక్క అవకాశం కూడా ఉంటుండాలి. There will be opportunity to understand the real principle of Swami, the దానిని real మీరు teaching of అర్థం Swami, చేసుకుంటే the real form of దేన్ని Swami. మీరు అర్థం చేసుకోనక్కర్లేదు. If you can understand that, there is no need for you to understand anything else. కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంక దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు. Once you know, ఆధారాన్ని ముందు చూడాలి. once you know that all the parts are made of the same clay, that is enough. కనుక You can- స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి. You should make an effort to understand కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు. the real basis of Swami, not merely the ఆధేయం form. అంతా మార్పు చెందేటువంటిది. The form may be changing. ఆధారమే మార్పు The చెందినటువంటిది. basis does not change. అదే సత్యం, That is అదే truth. నిత్యం, That అదే is permanent. ఆత్మ, అదే హృదయం, అదే నేను. That is heart, that is Atma, and that is yourself. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. 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 సత్యం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ